అన్ని రెడీ చేశాము. ఇందులో వీడకు టెస్టులతో పాటు కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సహాయ సహకారాలతో వరంగల్ నగరం అభివృద్ధి పదంలో నడుస్తుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ 12వ డివిజన్ దేశాయ్పేటలో పెరుక కమ్యూనిటీ భవన్ నిర్మాణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్తో కలిసి మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కావేటి కవిత, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్, నవీన్ రాజ్, మీసాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈసారి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది చేద్దామా అక్క, ఏం చేద్దాము అని చెప్పి కోఆర్డినేషన్ తోటి పోవడం వలన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాకు కూడా పెట్టడానికి, చేయడానికి, అభివృద్ధి చేయడానికి వారు నిజంగా చాలా మంచిగా సమన్వయంతో వెళ్ళడం వలన ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంచి సమన్వయంతో తూర్పు నియోజకవర్గం గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, మురళీధర్ రావు గారు కలిసి కోఆర్డినేషన్ తోటి చేస్తున్న కార్యక్రమాల వలన ఈరోజు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్తుంది. ప్రతి చోట కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీలకు రిజర్వేషన్ తెలుసు. అదేవిధంగా బీసీలకి ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో వారి ఆలోచన విధంగా మన ముల్లన్న కూడా ఇక్కడ ప్రతి చోట కూడా బీసీలకు కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్లో కూడా బీసీ కమ్యూనిటీ హాల్స్ని కేటాయించడం, అదేవిధంగా ఏసీలకు కూడా కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలని, మైనార్టీలకు కూడా ప్రాధాన్యతనిస్తూ చేస్తున్నారు. మన మంత్రివర్యులు కూడా ఈద్గాలకు అన్నిటిని కూడా రేపు బక్రీద్ సందర్భంగా వారు కూడా అన్ని ఈద్గాలకు కూడా వారికి కావాల్సిన సౌకర్యాలను శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. మంత్రి గారు వారు అన్ని కూడా ఆలోచనతో ఈరోజు అన్నింటిలో కూడా ముందుకు వెళ్తున్నారు. మంచి జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఇంత ఎక్కువైనా కూడా కవిత వచ్చి చెప్పేది ఉంటే, ఇంక తక్కువైనా కూడా మీరు చెప్పండి. మీరు చెప్పించే పూర్తి బాధ్యత మేయర్ గారు మరి కొండా మంత్రి గారు తీసుకుంటారు. వారు రేపు పొద్దుటిది మార్నింగ్ అన్ని దర్గాలు కూడా సందర్శించే కార్యక్రమం కూడా ఉంది. వారేమో నేను కూడా వస్తున్నా, మీరెవ్వరు కూడా అబ్బా మా మంత్రి గారికి మరి ఆరోగ్యం బాగాలేదట రాదు అని మీరు అనుకోకండి. మాకు ప్రజలు ముఖ్యం.